ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక దినం ఇచ్చి నాయన ఈ సమయాన్ని నీ సన్నిధిలో చేర్చుకుని నీ సన్నిధి సహవాస సంతోషాలు మాతో ఉంచి నాయన నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యపు ఎదుర మమ్మల్ని నిలబెట్టుకుని నాయన మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన నీ వాక్యపు వెలుగులో నడిపించండి, నీ ఆత్మచేత ముద్రించండి, గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసునివ్వండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత ఇవ్వండి. యేసు క్రీస్తు అన్నాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంది క్రైస్తవులు మెలకువలేని జీవితం జీవిస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు, పడకుండునట్లు నేనున్నాను దేవునిలో, నేను దేవునిలో ఉన్నాను, క్రైస్తవుడిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, పరిశుద్ధుడిగా ఉన్నాను, విశ్వాసగా ఉన్నాను నేను అని అనుకుంటున్న వాళ్ళు అడుగటం మంచిదే, ఉండటం కూడా మంచిదే, జీవించడం కూడా మంచిదే. కానీ పడిపోకుండా చూసుకోవాలి. నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఆ నిలబడటం అనేది ఎట్లా ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. కనుక ఆ పడిపోకుండా జాగ్రత్త పడినవాడే నిజంగా నిల్చున్నవాడు, మరి ఆత్మీయమైనటువంటి మెలకువ కలిగిన వాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతాడు. దేంట్లో పడిపోతాడు? నేల మీద పడిపోతాడో, లేకపోతే గుంటలోని పడిపోతాడో, లేకపోతే ప్రమాదంలో పడిపోతాడో, మరి ఏదైనా దేంట్లోనో పడిపోతాడో కాదు. ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్లో పడిపోకుండా క్రైస్తవుడు కాపాడుకోవాలి, ఆత్మీయుడు కాపాడుకోవాలి. ఆ బలహీనతలు ఎక్కువగా మనల్ని ఆవరించి ఉండటానికి ప్రయత్నిస్తాయి. అపవాది ఆయుధాలుగా, అపవాది సాధనాలుగా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అవి మన ప్రేరేపిస్తాయి, అవి మన జీవితంలో సొరబడతాయి, మన జీవితంతో మరి పోరాడి మనల్ని పడేస్తాయి. కనుక అటువంటి విషయంలో క్రైస్తవుడు, ఆత్మీయుడు, మరి పరిశుద్ధులు అనేవాళ్ళు మరి అటువంటి విషయాల్లో పడిపోకుండా ఉండాలి. మొదటిది పాపములో పడిపోవద్దు. పాపములో పడిపోయినప్పుడు పాపములో పడిపోకుండా ఉండాలని ఒక మంచి మాటని విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను. అది ఎందుకు? నీ జీవ కిరీటము ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఒక రక్షణ కవచాన్ని ఇచ్చాడు, ఒక కిరీటాన్ని ఇచ్చాడు. ఆ జీవ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే పాపం చేసినప్పుడు నీ జీవ కిరీటం పడిపోద్ది. ప్రియ క్రైస్తవ సహోదరుడా, ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు కనుక నీ పాపంలో పడిపోతున్నావేమో, నీకు తెలియని స్థితిలో నీవు పాపంలో పడిపోతున్నావేమో, నీ ఎరగని స్థితిలో నీవు పాపంలో పడిపోతున్నావేమో. నీవు ఆ పాపంలో పడిపోకుండా చూసుకున్నప్పుడు నీవు నీ కొరకు ఇచ్చినటువంటి ఆ జీవ కిరీటాన్ని, ఆ రక్షణ కవచాన్ని, ఆ యొక్క కిరీటాన్ని నువ్వు కాపాడుకోగలవు. కనుక గమనిద్దాం ఈ రోజుని. ఆ పడిపోగొట్టినట్లయితే, పాపంలో పడిపోయినట్లయితే నీ జీవ కిరీటం పోతుంది. కనుక రెండవది ఏమిటంటే అపవాది ఊరిలో పడిపోకుండా చూసుకోవాలి. 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనం, మరియు అతడు లోకం మనల్ని నిందిస్తుంది. మనం ఏదైనా చేయకూడని పని ఒక క్రైస్తవుడిగా కానీ, ఒక మరి సమాజంలో ఉన్నప్పుడు మనము ఏదైనా మరి విరుద్ధమైనది చేసినట్లయితే
సమాజ విరుద్ధం కావచ్చు, దేవునికి విరుద్ధంగా కావచ్చు. మనం చేసినట్లయితే మనము అపవాది ఉరిలో పడిపోతాం. అపవాది ఉరిలో పడిపోతాం. ఆడెప్పుడు ఉరెట్టుకుని ఉంటాడండి. వాడిది ఏంటంటే ఉరి. చాలా మంది ఉరి అనంటే, ఉరి అనేది ఒక గొంతుక్కి వేసుకుని ఏలాడేది ఉరి. నిజమే, ఈ లోకంలో ఉరేసేది ఎవ్వరు కాదండి. కనుక తాను ఉరేసుకున్నాడు అనేది అది వ్యర్థమైన మాట. అది ప్రతి వాళ్ళు కూడా జీవితం మీద విరక్తి కలిగేటట్టు చేసేది అపవాది. తన బ్రతుకు మీద తనకు విరక్తి కలగజేసేది. నా బతుకు వేస్ట్, నేను తప్పు చేశాను, అపరాధం చేశాను నేను అని అనిపించేది కూడా అపవాదే. వాడిని నిరుత్సాహం దయచేసి ఉరివేస్తుంది. ఈ రోజుని ఎంతో మంది ఉరిలేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? అపవాది ప్రేరణ అది. కనుక అపవాది ఊరిలో నువ్వు పడిపోతున్నావా? నువ్వు అపవాది ఊరిలో పడిపోకుండా ఉండాలి అని అంటే మరి జాగ్రత్త పడాలి. దాంట్లో ఎంతో మంచి ప్రియమైనటువంటి మరి శిష్యుడు ఇస్కరియోతు యూదా. కానీ అపవాది ఒక ఆశ చూపి యేసుప్రభుని పట్టించి నిరపరాధి మీద నేను శిక్ష విధింపజేశాను నేను అని తనకు తాను అనుకుని వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవలసిన వాడు ఉరేసుకుని చచ్చిపోయినాడు. ఈ రోజున అపవాది నీకు ఉరిలో పడిపోతున్నావేమో, అపవాది ఉరిలో వాడిని బయటికి తీసుకురాలేమో ఎవరోనో. వాడు ఉరి అంత భయంకరమైందండి. వాడు ఉరేసాడంటే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టాడు. అపవాది ఉరిలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మరి పాపం చేయకోకుండా, పాపంలో పడుకోకుండా ఉండాలి అని అంటే పాపమునకు శాంతికరం ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 యోహాను 2:2 ఒక మాట ఉన్నది. 2:2 1 యోహాను 2:2 శాంతికరమై ఉన్నాడు ఆయన మన పాపాలకి. ఆయన దగ్గరికి రా, నువ్వు పడిపోకుండా ఉంటావు పాపములో. పాపము నుండి విమోచకుడు ఆయనే, పాపము నుండి రక్షించేవాడైనే. అపవాది ఊరిలో ఉండకోకుండా మరి ఆయన నీకు తప్పించగల ఆ ఉపాయాలు చెప్తాడు ఆయన. ఆడు నీ దగ్గరికి రానే రాడు. దేవుని ఆజ్ఞ లేకుండా అపవాది కూడా మన జోలికి రాడండి. మనం క్రైస్తవులమైతే, దేవుని బిడ్డలమైతే అపవాది మన జోలికి రాడు అసలు. మనం క్రైస్తవులమైనట్లయితే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తాడు. దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? తన బిడ్డలను శోధించమని, తన బిడ్డలకి నష్టం కలగజేయమని. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదు. అపవాది మోసంలో పడిపోయాను బ్రదర్, అపవాదనని. ఎందుకు మోసం చేశావు? నువ్వు దేవుని దగ్గరికి దూరం అయిపోయినావు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి అపవాదికి దగ్గర అయిపోయావు, వాటి ఊరిలో పడిపోయినావు నువ్వు. కనుక ప్రియులారా గమనిద్దాం. మనం రెఫరెన్స్ చూసుకోవాలంటే చాలా ఉంటాయి. రెఫరెన్స్ ముఖ్యం కాదు, సందేహాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. నిన్ను అపవాది ఊరిలో పడుకోకుండా ఉండాలంటే ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు అపవాదిని. నా కుమారుడి దగ్గర ఎవ్వడను ముట్టడు అన్నాడు. అంతే, ముట్టడు. చెయ్యడు కూడా నీ మీద ముట్టలేడు వాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ధరించుకుని నువ్వు క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నువ్వు అపవాది ఊరిలో పడిపోవు. మూడవది ఏంటంటే బలహీనత చేత పడిపోతున్నారు అనేక మంది. ఆత్మ బలహీనత, ఆత్మీయ బలహీనతలో పడిపోతున్నారు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. 11:5 యథార్థవంతులు భక్తిహీనత, బలహీనత. మనకి భక్తిహీనతే ఒక బలహీనత. భక్తిహీనత ద్వారా పడిపోతున్నావేమో. నీలో ఉన్న భక్తి హీనమైపోయి, హీనం అంటే లేకుండా పోవటం అండి, కొద్ది తగ్గటం కాదు. చాలా మంది భక్తిహీనత అంటే హీనం వచ్చిందండి, కొంచెం రోజులు ఉంటుందేమో నాలో బలం అనుకుంటున్నారు. భక్తిహీనత అంటే భక్తి లేకపోవటం అండి. హీనత అంటే లేకపోవటం. భక్తి లేకపోయే స్థితిలో పడిపోతున్నావేమో. నువ్వు భక్తిని పోగొట్టుకుంటున్నావేమో. భక్తికి పోగొట్టుకుంటున్నావు అంటే దేనికి దగ్గర అవుతున్నావు? భక్తి అనేది దేనితో సమానం అంటే, భక్తి అనేది మరి సామెతల గ్రంథం 8:13 ప్రకారము యెహోవాను చెడుని అసహించుకున్నటే భక్తి కలిగి ఉండుట. నువ్వు చెడుని అసహించుకున్నప్పుడు భక్తి కలుగుతావు. నీ భక్తిహీనత ఏం చేస్తుందంటే చెడుని ఆకర్షిస్తుంది, చెడు దగ్గరికి వెళ్తుంది,
చెడు విషయాలు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు నీ జీవితంలో కలిగి ఉన్నాయి కనుక చెడుకి నువ్వు ప్రేరేపించే శక్తి నిన్ను ప్రోత్సహించినప్పుడు నీలో భక్తిహీనత పెరిగిపోతుంది. భక్తిహీనతలో పడిపోతున్నావు ప్రియ సహోదరి. ఒక్కసారి గమనించుకో. మరి భక్తిహీనత నిన్ను మరి మరి సర్వనాశనం చేసి నరకయోగ్యుడిగా చేస్తుంది. కనుక ఈ లోకంలో ఏదైనా నీకు అత్యధికంగా హెచ్చింపబడినట్లయితే, నీలో ఏదైనా వచ్చినట్లయితే నిన్ను దేవుని భక్తి నుండి దూరం చేసి అది భక్తిహీనతలోకి నడిపిస్తుందేమో. డబ్బో, ఒక పదవో, ఒక ఉన్నత స్థానమో, లేకపోతే నీలో ఏదో సమృద్ధికరమైనది ఏదైనా వచ్చినప్పుడు అనేక సార్లు మనము అతిశయించి మరి పడిపోతుంటాం భక్తిహీనతలో. అటువంటి పడిపోకుండా మనం కాపాడుకోమనని మరి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. నేను పడిపోయినాను, నాకు వచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి, నాకు వచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, నాకు వచ్చిన ఉన్నత స్థితిని బట్టి నేను పడిపోయినాను. భక్తిహీనతలో పడిపోయి సర్వనాశనమై భ్రష్టుని అయిపోయినాను. మీరు భక్తిహీనతలో పడిపోకుండా ఉండండి. భక్తిహీనత మనల్ని పడేస్తుంది. అది మన బలహీనత. ఎవడైతే లోబడతాడో భక్తిహీనతకు వాడు బలహీనుడే. ఎంత లావుగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత శక్తిగా ఉన్నా. నాలుగవది ఏంటంటే గర్వంగా ప్రవర్తించి పడిపోవద్దు. చాలా మంది సామెతల గ్రంథం 16:18 సామెతల గ్రంథం 16:18 నాశనముకు ముందు నువ్వు నాశనం అయిపోవటానికి ముందు నీ ఎదర ఏది తీసుకెళ్తాది నిన్ను చేయి పట్టుకుని అంటే నీ గర్వం తీసుకెళ్తాది నాశనంలోకి. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తాడు ఆయన చేయి పట్టుకుంటే. నీవు గర్వము, నీలో అహంకారము, అతిశయము ఏదైనా పెరిగినట్లయితే అది నడిపిస్తుంది నిన్ను ఎక్కడంటే నాశనానికి తీసుకెళ్లేది అదే. చేయి పట్టుకుని తీసుకెళ్తాది, బతిమాలు తీసుకెళ్తాది నిన్ను నాశనానికి. చాలాసార్లు ఈ రోజుని గర్వాంధులు పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని మాటను విరిసినటువంటి సౌలు మహారాజు, మొట్టమొదటి యోగ్యత కలిగినటువంటి ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలు గర్వించాడు. ఆయన గర్వించి దేవుని మాటను ధిక్కరించి ప్రజల మాట విని దేవుడు చేయొద్దన్న దేవుని మాటను ధిక్కారం చూపి ఆయన మరి ఆ రాజ్య భ్రష్టుడైపోయినాడు, ఆత్మ కోల్పోయినాడు. సమస్తాన్ని మరి తన కుటుంబం నీరసిల్లటానికి ఉపయోగపడ్డాడు. అభివృద్ధికి కాదు, దేవుని కృప పొందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి కాదు. ఆయన తన కుటుంబాన్ని నాశన కారకుడయ్యాడు. కనుక మనం గమనిద్దాం ఈ రోజుని. గర్వము నిన్ను ప్రవర్తించినట్లయితే పడిపోతావు నువ్వు. అహంకారమైన మనస్సు వస్తుంది అప్పుడు నీకు. అహంకారమైన మనసు. అహంకారము అనేది ఎటువంటిదంటే కింద దాంట్లో కనపడరు, మనుషులు కూడా కనపడరు. ఆహారం కావాడు. ఆకాశము ఎత్తు కళ్ళు ఎత్తుకు నడుపుతాడంట. నెత్తి మీదకి వెళ్తాయంటాడు కళ్ళు. భూమి మీద ఉన్నవాడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. దేవుడేంటి అన్నట్టు. దేవుడేం చేస్తాడు, నాకింత డబ్బు ఉంది, నాకింత ఉంది అనే అహంకార బుద్ధి వాడికి ఉంటుంది. అహంకార మనసు వాడికి ఉంటుంది. ఆ మనసు ఉన్నప్పుడు అది తీసుకెళ్తుంది నిన్ను నాశనానికి. ప్రియ సహోదరి, నీ అహంకారం ఉన్నట్లయితే, నీలో గర్వం ఉన్నట్లయితే ఈ రోజుని దాన్ని విడిచిపెట్టు. లేకపోతే నువ్వు నాశనానికి పడిపోతావు. నాశనాన్ని లోనికి వెళ్ళిపోతావు. ఆ నరక యోగ్యుడు అయిపోతావు. అది నిత్యము అగ్ని ఆరదు, పురుగు సావదని మరి దేవుని వాక్యము లేఖనం చెలవిస్తుంది. ఆ మాటల్లో నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇప్పటికైనా నీకున్న అహంకారం తగ్గించుకొని మరి నీకు నువ్వుగా ప్రభు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ఆయన రిక్తుడిగా చేయబడ్డాడంట. తగ్గించుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. నువ్వు యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కాదు. ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తే నీ కొరకు తగ్గించుకుని వచ్చాడే. నీకేందమ్మా గర్వము, అహంకారము? నీకెందుకు ఇది? గమనిద్దాం. మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ నాశనం అయిపోతున్నాం. మనకు మనమే నాశనాన్ని కోరుకుంటున్నాం. మనకు మనమే గుంటలు తవ్వుకుంటున్నాం మన జీవితాలకి, మన బ్రతుకులకి. గమనించాలి. క్రైస్తవులందరూ వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, వాక్యం నేర్చుకుంటారు, కానీ మరి ఆలోచన రావట్లేదు. గర్వం తగ్గట్లేదు మనలో. అహంకార మనసు పోవట్లేదు మనలో. అది
మనం పడిపోయే స్థితికి కారణమవుతుంది. మరి నా 5వది చూసుకుందాం, మూర్ఖ ప్రవర్తన అంటాడు. మూర్ఖ ప్రవర్తన అంటే ఏంటంటే ఎవడేం చెప్పినా వినన్న ప్రవర్తన అండి. చూడండి, సామెతల గ్రంథం 28:18 ఒక మాట ఉంది. హఠాత్తుగా పడిపోతాడు మూర్ఖుడు. మూర్ఖుడు హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖుడు అంటే ఎన్ని చెప్పినా వినడవాడు అండి. వాడికి ఆడిదే. వాడు మూర్ఖుడు, ఎవరి మాట వినడవాడు. మూర్ఖుడు ఒక మృగము లాంటి వాడు. వాడికి ఏ విధమైన స్పందన లేని జీవితం వాడిది. ఇతరులని మాట వినడు. వాడికి వాడు పట్టించుకోడు. వాడి జీవితాన్ని సర్వనాశనము చేసుకుంటాడు వాడు ఆ మూర్ఖత వల్ల. మూర్ఖత ఏమైపోతాడు? మూర్ఖుడు హఠాత్తుగా పడిపోతాడు. హఠాత్తుగా అంటే ఇప్పుడు చెప్పి పడిపోడు, లేకపోతే కొన్ని రోజులు పడు, హఠాత్తుగా పోతాడు ఆడు. ఆ మూర్ఖ స్థితి కోల్పోయి మూర్ఖ స్థితి నుండి తొలగాలి మనం, లేకపోతే మనం పడిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అంటున్నాడు, నువ్వు నిల్చున్నావని అనుకుంటున్నావు, నీలో మూర్ఖత ఉందేమో. ఇంకా నేను భక్తిపరుణ్ణి, నేను నీతిపరుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, మా తాతల కాండం నుంచి మేము క్రైస్తవులమే, మేము ఏమి తప్పు చేయట్లేదు అని అనుకుని గర్వం ఉన్నా సరే అది మూర్ఖతే. నీలో అతిశయం ఉంటే అది మూర్ఖతే. అది మూర్ఖ స్థితి ఏంటంటే ఇతరులు చెప్పేది మనకు పట్టించుకోము. ఆ మూర్ఖ స్థితి నిన్ను మరి పడేస్తుంది నాశనానికి. అది 6వదిగా ఇంకొకటి, చెడుగా ప్రవర్తిస్తారు కొంతమంది. చెడు ప్రవర్తన. సామెతల గ్రంథం 29:16 దుష్టులు నీ జీవితంలో నీ దుష్ట స్నేహితులు. అందుకే కీర్తనలు అన్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక దుష్టులు మాటలు దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అన్నాడు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రభులారు నీ జీవితంలో నీ బ్రతుకులో కనుక వాళ్ళు చేరతారు. దుష్టుడు అంటే అపవాది సంబంధులు. ఆడేవి రావాలని లేదు ఆడికి. ఈ లోకంలో గొప్ప సమూహం ఉందండి, గొప్ప సైన్యం ఉందా వాడికి. వాళ్ళు చేరతారు నీ పక్షాన్ని నిన్ను నాశనం చేయటానికి. కనుక నిన్ను పడిపోవటానికి చెడుగా ప్రవర్తించి అనేక మంది చెడు ప్రవర్తనను కలిగిన వారు ఉంటారు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఉంటారు నీలో. వారితో నువ్వు సాంగత్యం చేసినట్లయితే నువ్వు మళ్ళీ ఒకసారి చదువుకున్న ఆ లేఖనాన్ని, చెడుతనము వాళ్ళ నీ స్నేహితుల్లో చేరినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అంటే ప్రబలుతారు. అప్పుడు చెడుతనం ప్రబలుతుంది, చెడు నీలో విస్తరిస్తుంది. లోకంలో ఇప్పుడు చెడు ఉంది, వాళ్ళ ప్రబలారు, వాళ్ళు ఎక్కువైపోయినారు. అటువంటిటప్పుడు నువ్వు జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించి జీవించాలి. అయ్యో నేను పడిపోతానేమో, అలాగా ఈ లోకంలో నేను కలిసిపోతానేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చి పరిశుద్ధపరిచి తన కుమారుడిగా కుమార్తెగా నన్ను తీర్చి నన్ను ఒక యోగ్యులుగా చేశాడు. నేను ఆ స్థితికి మళ్ళీ వెళ్ళకూడదు. ఒకసారి కాడి కిందకి వెళ్ళాను, ఆ యొక్క పాపపు కాడి నుండి విడుదల పొందాను. మరలా నేను పడిపోతాను, దుష్టలోకంలో ఉన్నాను. జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన లేకపోతే నువ్వు తప్పుకోకుండా మూర్ఖుడివే అవుతావు. ఎందుకంటే మూర్ఖుడు దేన్ని ఆలోచించడండి, దేన్ని వివేచించాడు, దేన్ని గురించి మరి ఆలోచన కలిగి ఉండడు వాడు. అటువంటి స్థితి నీ జీవితంలో నా జీవితంలో ఉందేమో. పడిపోకుండా చూసుకో. 7వది ఏమిటంటే నీకు కలిగిన స్థిరమరచి విడిచిపోవుట. నీకు కలిగినటువంటి స్థిరమైన మనసు గలవాడివే నువ్వు, కానీ ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తున్నావు. 2వ పేతురు 3:17 చూడండి. స్థిర మనస్సును పడగొట్టే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అబ్బే అది కాదండి, అసలు మీకేం తెలియదు వాక్యం, మీ పాస్టర్కి ఏం తెలుసు, మీ సేవకుడికి ఏం తెలుసండి వాక్యం ఇదండి. నిన్ను పడగొట్టడానికి దుష్టులు అనేక మంది చేరుతారు, అబద్ధ బోధకులు చేరుతారు, వాక్యాన్ని వక్రీకరించి చెప్తారు, వాక్యంను వక్రీకరించి నిన్ను పడగొట్టడానికి.
నీ స్థిర మనసులో ఉన్న నిన్ను అక్కడే నాశనం చేస్తానికి అనేక మంది రోజున ఉన్నారు. అందుకే అపోస్తుడైనటువంటి పేతురు గారు ఆ మాటను మళ్ళీ చదువుకుందాం ఒకసారి. 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ప్రియులారా అంటున్నాడంటే ఇష్టపడిన దేవునికి ఇష్టమైన లారా అని. ప్రియులారా అంటే ఏదో ప్రేమించుకున్న వాళ్ళు కాదు, దేవునికి ఇష్టులైన వాళ్ళారా, ప్రియమైన బిడ్డలుగా దేవుడు ఎంచుకొని తన రక్తాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని పెట్టి నిన్ను ఒక ప్రియమైన పరిశుద్ధుడిగా తీర్చాడు కనుక అందుకంటున్నాడు ప్రియులారా అంటున్నాడు ఆ భక్తుడైనటువంటి పేతురు గారు, అపోస్తలుడు. ప్రియులారా, తప్పు బోధలోనంట, తప్పు బోధ, దుర్బోధ, స్వస్థత లేని బోధ వచ్చింది ఈ రోజుని, రక్షణ లేని బోధ రోజుని, ఆధారమైనటువంటి బోధ వచ్చింది ఈ రోజుని. సంఘాలు అనుసరిస్తున్నటువంటి వారు వచ్చినటువంటి డినామినేషన్ పద్ధతులు, దైవోపదేశములనే నీతి అని దేవుని బోధని బోధించేవారు అనేక మంది ఉన్నారు. కనుక గమనిందాం మనం, ఏం చేస్తుంది సమాజం ఈ రోజు నిన్ను తప్పు బోధల్లో పడేస్తుంది. చాలా మంది కూడా మరి సేవకులు విశ్వాసులను ఎన్నుకోవడం కాదు, విశ్వాసులే సేవకులు పోగు చేసుకుంటున్నారు. సేవకులు పోగు చేసుకుని వాళ్ళు మాకు ఇష్టము, ఎందుకంటే వాళ్ళు ఇది, వాళ్ళు అంతమంది ఉన్నారు అక్కడ, ఎంతమంది ఉన్నారు అక్కడ. మంచిదే, ఉండటం మంచిదే, నమ్ముకోవటం మంచిదే, రావటం మంచిదే, కానీ బోధ ఏమున్నదో గ్రహించలేకపోతున్నారు. అది ఏమి బోధ అయి ఉన్నది, అది ఏ బోధ అయి ఉన్నది? ఒక మాట అంటాడు అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు మనుషుల దయను సంపాదించగోరుచున్నానా? ఎందుకంటే మనుషులు 10 మంది కలిసి అక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళటం, వాళ్ళు కూడా వెళ్ళటం, అక్కడ ఎక్కువ మంది ఉంటారు మనుషులు. వాళ్ళు మనుషుల్ని సంపాదించుకోవటానికి, అనేక మందిని సంపాదించుకోవటానికి వాళ్ళు కూడా వెళ్ళటం, వాళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళు ఉన్నాకి వెళ్ళేది, వాళ్ళు ఉన్న బోధే మనం వినటానికి సహాయం పడుతున్నాం. ఏం జరుగుతుంది అక్కడ ఒక్కసారి గమనించాలి. అది క్రైస్తవులు గమనిస్తేనే అర్థమవుతుంది. చదవమా, తర్వాత ఒక మాట ఉంది, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుడను క్రీస్తు దాసుడను కాకపోదును అంటాడు. క్రీస్తుకు దాసుడు కాదు, నువ్వు ఎప్పుడు క్రైస్తవుడు కానే కాదు. తెలుసా, కలిపి చెప్పారు వాళ్ళు, కల్పనా కథలు అన్నాడు ఇంకో చోట. కలిసి బోధించేవాళ్ళు కలిపి బోధింతారు. తెలుసా అండి, అన్నంలో సున్నం కలిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నం స్వచ్ఛమైంది, కానీ సున్నం కలిపి కల్తీ అయిపోద్ది. సున్నాన్ని అన్నంలో సున్నం కలిపే బోధకులు ఈ రోజున ఎక్కువ అయిపోయినారు. బోధకి కల్పనా కథలు అల్లి చెవులకు ఇంపైన బోధలు చేసేవాళ్ళు, దాని దగ్గరికి పరిగెడుతున్నావేమో, పడిపోతావు నువ్వు. నీ జీవిత కాలంలో నీవు సత్యవాక్యము తట్టు, స్వస్థతాకరమైన వాక్యము తట్టు, హితబోధ తట్టు నువ్వు జాగ్రత్త పడకపోయినట్లయితే నీ జీవితం పడిపోద్ది. కనుక నీకు స్థిరమైన మనసు నుండి విడిపోతావు, నువ్వు విడిపోయి పడిపోతావు, నాశనం అయిపోతావు. కనుక పడిపోకుండా చూసుకోవాలంటే నువ్వు వింటున్న బోధ, నువ్వు వెళుతున్న దగ్గర ఉన్న బోధ నిన్ను నిలబెట్టేదిగా ఉందా, నిన్ను స్థిరుడిగా ఉంచేది ఉందా, కాదుందా ఒక్కసారి గమనించుకోవాలి. మరి దురాభిమాన పాపంలో పడిపోకుండా చూసుకోవాలి. దురాభిమానం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అభిమానం అభిమానం దురాభిమానం అంటారు దాన్ని. ఎట్లా అంటే కీర్తనకారుడు అంటాడు 19:13లో, అది దురాభిమాన పాపం. అయ్యో వాళ్ళు తింటున్నారు, మనం తినపోతే ఏమనుకుంటారో, వాళ్ళు చేస్తున్నారు. మన పక్కోళ్ళే, రోజు మనతో ఉండేవాళ్ళే, మనల్ని మంచిగా పలకరించేవాళ్ళే, మనతో కలిసి ఉండేవాళ్ళే, వాళ్ళు చేస్తే మనం చేయకపోతే ఏమనుకుంటారు వాళ్ళు. సర్లే ఇవాళకి ఏముంది, ఈ రోజుకి ఏముంది, ఒక్కసారి ఏముంది అని చాలా మంది దురాభిమానం అంటారు దాన్ని. దుష్టుని అభిమానం అది. మనుషుల అభిమానం, క్రైస్తవుల అభిమానం, దేవుని అభిమానం కాదు అది. దురాభిమానం, దుష్టుని అభిమానం. అది ప్రేరేపిస్తుంది. అది దురాభిమానం నిన్ను ప్రేరేపించి ఇతరుల కొరకు దేవునిలో స్థిరత్వాన్ని కోల్పోయి పడేసేది అది దురాభిమానం. దురాభిమానంలో పడిపోతున్నారు ఈ రోజున చాలా మంది కూడా. దురాభిమానంతో వాళ్ళు ఏమనుకుంటారో, అది ఏమవుతుందో,
అది ఎక్కడ ఉంటుందో రాగట్టుకెళ్తే సిగ్గుపడుతున్నారండి బైబిల్ చేతితో సట్టుకెళ్ళటానికి. సేవకులు చాలా మందిని ఫోన్లో చూస్తున్నారు ఈ రోజుని. చాలా సిగ్గుకరంగా ఉంది. దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు ఇచ్చాడు. ఒక గొప్ప ఖడ్గం అన్నాడు. అది శత్రువుని ఆ ఖడ్గము ద్వారా శత్రువుని జయించవచ్చు అన్నాడు. అనేక మందిని ఆకర్షించుకునేటట్టుగా ఒక అందమైనటువంటి గ్రంథం. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని గ్రంథాన్ని నీకు చేతికిస్తే దాన్ని పెట్టిలో పెట్టి, దాన్ని బీరువాలో పెట్టి, ఇంట్లో పెట్టి, ఫోన్లో ఏదో డిజిటల్ చూసుకుని వచ్చి ఏమైందండి? సిగ్గుపడుతున్నాడు క్రైస్తవుడు. దేవుని కొరకు సిగ్గుమాడి మనుషులు అభిమానం పొందేవాడు నువ్వేం చేయగలవు? నువ్వెక్కడ నిలబడతావు? నువ్వు పడిపోతావు. జాగ్రత్త. దురాభిమానం వద్దు. నువ్వు దేవుని బిడ్డ అయితే మనుషులు ఎదుర నువ్వు ఒప్పుకున్నట్లయితే నిన్ను పరలోక తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని యేసు ప్రభు చెప్పాడు. కనుక దేవుని మనుషులు ఎదురు ఒప్పుకో, నేను ఫలాని క్రైస్తవుని, క్రీస్తుని నమ్ముకున్న ధన్యుణ్ణి, క్రీస్తుని నమ్ముకున్న పరిశుద్ధుణ్ణి, క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసం నేను అని ధైర్యంగా చెప్పు. అది ఆ దురాభిమానం ఉపయోగించి ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకయ్యా? దేవుడు నిన్నేమీ అనుకోకూడదు. వాడు నా విశ్వాసి, నా ప్రియ బిడ్డ అనుకోవాలి. దేవుడు అనుకుంటే చాలు. మనుషులు అనుకున్న దానికి నువ్వు దురాభిమానంలో పడి నాశనము కాకొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, 8 విషయాలు నేర్చుకున్నాం. పాపములో పడిపోవద్దు, అపవాది ఉరిలో పడిపోవద్దు, బలహీనత అనే భక్తిహీనతలో పడిపోవద్దు, మరి గర్వములో మరి అహంకారంలో పడిపోవద్దు, మూర్ఖమైన ప్రవర్తనలో పడిపోవద్దు, చెడు ప్రవర్తనలో పడిపోవద్దు, అట్లాగే నీకు కలిగినటువంటి స్థిర మనస్సు నుండి విడిపోయి పడిపోవద్దు. కనుక 8వది ఏంటంటే దురాభిమానంతో పాపంతో పడిపోతాం. దురాభిమానంతో పాపంలో పడిపోతాం. ఈ పడిపోకుండా ఉన్నవాడు పౌలు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే మొదటి కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా. ప్రియ సహోదరి, ఈరోజు నీవు మాటలన్నా నేను ఒక్కసారి గమనించుకుందాం. మనం ఇటువంటి ఏవైనా విషయాల్లో మనం పడిపోతున్నామేమో. మనం నిలబడ్డాం, నిజమే నిలబడ్డా. మనము నీ స్థిరముగా ఉన్న మనము పడిపోకుండా ఉన్నట్లయితే ప్రభువు మనకి కాపుదల ఇస్తాడు, అట్టి ధన్యత ఇస్తాడు. నిలబెట్టుకుని మరి మన జీవితాల్లో ఏ వచ్చినా పర్వాలేదు. ఒక మాట అంటాడు యేసుప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటాడు. 7:24 ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడు తండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. నువ్వు బుద్ధిమంతుడు అయితే పడిపోకుండా కాపాడుకో. బుద్ధిహీనుడు అయితే నువ్వు వీటిలో పడిపోతావు, దీంట్లో లోబడిపోతావు. కనుక నిలబడ్డావు అనుకోవటం గొప్పతనం కాదు, పడిపోకుండా చూసుకోవడం అనేది చాలా గొప్పతనం క్రైస్తవ జీవితంలో. కనుక ఇల్లు కట్టబడ్డది బండ మీద. క్రీస్తు మీద నువ్వు కట్టబడినట్లయితే, క్రీస్తు అనే బండ మీద నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం కట్టబడినట్లయితే పడిపోకుండా. నీ పిల్లలు పడిపోతున్నారా? నీ భార్య పడిపోతుందా? నీ భర్త పడిపోతున్నాడా? ఎవరు పడిపోతున్నారు నీ ఇంట్లో? పడిపోతున్న వారు పడిపోకుండా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు నాకు కూడా ఉంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, తాను నిలుచున్నానని చెప్పుకోవటం గొప్ప కాదు, ప్రతి వాడు చెప్పుకుంటాడు. కానీ పడిపోకుండా చూచుకున్నవాడు ధన్యుడవుతాడు వాడు. అట్టి ధన్య జీవితం మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.